ఎస్సీక జోగి రమేష్ పై మరిన్ని కేసులు నమోదుకైతే రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. జోగి రమేష్ అవినీతి అక్రమాలపై అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చందు, ఏదైతే జోగి రమేష్ పై అయితే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయాల్లోనూ అలాగే సిఐడి నమోదు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసుల్ని అగ్రిగోల్డ్ భూముల విక్రయంలో జోగి రమేష్ పాత్ర ఏ విధంగా ఉన్నట్లు గుర్తించారు? సుష్మా, ప్రస్తుతం ఎవరికైతే మాత్రం జోగి రమేష్ మీద అయితే మాత్రం మరిన్ని కేసులు అయితే నమోదు చేసేందుకైతే మాత్రం సిఐడి అధికారులు అయితే మాత్రం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన రంగం సిద్ధమైంది. అయితే ఇప్పటికే ఏదైతే కల్తీ మద్యం కేసులో ప్రధాన పాత్రను పోషించినటువంటి జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే మాత్రం ప్రస్తుతం కల్తీ మద్యం కేసుకు సంబంధించి నెల్లూరు జైల్లో అయితే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈయన సంబంధించిన మరిన్ని అక్రమాలు, అవినీతి వాటికి సంబంధించి అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం ప్రధానంగా అయితే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా పెడను సంబంధించి అదేవిధంగా మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి జోగి రమేష్ అవినీతి అదేవిధంగా అక్రమాలకు సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం క్షుణ్ణంగా అయితే మాత్రం విచారణ జరుపుతున్న పరిస్థితుంది. ఇందులో భాగంగానే అగ్రిగోల్డ్ భూముల విషయాలకు సంబంధించి అంటే విక్రయంలో అయితే మాత్రం జోగి రమేష్ ప్రధాన పాత్ర కలిగి ఉన్నారని ప్రస్తుతానికైతే ప్రాథమికంగా అయితే నిర్ధారించిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించి మరిన్ని కేసులు కట్టేందుకైతే మాత్రం సిఐడి అధికారులు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే పెడన భూములు ఏవైతే ఉన్నాయో అంటే వాటికి సంబంధించి క్రయ విక్రయాల్లో కూడా జోగి రమేష్ అయితే పాత్రను కలిగి ఉన్నారని ఇప్పటికే దానికి సంబంధించి పలువురు బాధితులు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది, ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కేసులను అయితే మాత్రం కట్టేందుకైతే మాత్రం ప్రస్తుతం అయితే అధికారులు అయితే ముందుకు వెళ్తున్నారు. ఏదైతే ఇప్పటివరకు కల్తీ మద్యం కేసులు అంటే కల్తీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ ప్రధాన పాత్ర కలిగి ఉన్నారని అదేవిధంగా ఏదైతే A1 జనార్దన్ కావచ్చు అదేవిధంగా A2 జగన్మోహన్ రావు కావచ్చు ఈయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అది వ్యక్తిగత సంబంధాలతో పాటు వ్యాపార సంబంధాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వెల్లడైన పరిస్థితుంది. అదేవిధంగా ఇప్పుడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా పలు కీలకమైన అంశాలు అయితే మాత్రం ఆసక్తికర అంశాలు అయితే మాత్రం బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో అంటే కల్తీ మద్యం కేసు సంబంధించి అక్కడ ములకల చెరువు నుంచి ఇక్కడ వరకు ఇబ్రహీంపట్నం వరకు మూలలు అయితే దొరికిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ప్రధాన పాత్రను కలిగి ఉండటంతో ఆయనకి సంబంధించి తీగ అంతా లాగి ఏదైతే డొంకరంతా బయటకు కదుపుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అధికారుల దగ్గర నుంచి వస్తుంది. త్వరలో అయితే మాత్రం దీనికి సంబంధించి పూర్తి అయితే వివరాలు వస్తాయి. విచారణ పూర్తయిన అనంతరం అయితే మాత్రం జోగి రమేష్ మీద మాత్రం కేసులు నమోదు చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నారు. సుష్మా, రైట్. అయితే మీరు చెప్పారు భూముల క్రయ విక్రయాల్లో జోగి రమేష్ పై ఫిర్యాదులు అందుతున్నాయి అని చెప్పి, ఎవరి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి, వారి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? సుష్మా, ఇప్పటి వరకు మనం ప్రధానంగా మొదటి నుంచి చూసుకుంటే ఏదైతే జోగి రమేష్ పేరు మొట్టమొదటిసారి జనార్దన్ రావు చెప్పినప్పుడు వీడియో వాంగ్మూలంలో అప్పటి నుంచి కూడా ఎక్సైజ్ అధికారులు కావచ్చు అదేవిధంగా సిట్ అధికారులు కావచ్చు చాలా గోప్యత ప్రమాణాలను మెయింటైన్ చేస్తూ గోప్యంగా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసు సంబంధించి ఏది కూడా బయట చెప్పని పరిస్థితుంది. అదేవిధంగా అరెస్ట్ కూడా చాలా కామ్గా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళి ఆయనకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన అనంతరం జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా కూడా అధికారులు ఎక్కడ కూడా మాట్లాడలేదు, బయటికి వివరాలు ఏమీ చెప్పలేదు. అదేవిధంగా మొలకల చెరువులో దొరికినటువంటి డైరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కీలకమైన పేర్లు ఉన్న పరిస్థితి అయితే ఉంది. దానిలో పలు వైసీపీ నేతల పేర్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఇప్పటి వరకు అధికారులు అయితే బయటికి చెప్పలేదు. ఆ దిశగానే ఇప్పుడు కూడా జోగి రమేష్కి సంబంధించి జోగి రమేష్ చేసినటువంటి ఏదైతే అవినీతి అక్రమాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో రాని నేపథ్యంలో త్వరలో అయితే మాత్రం దీనికి సంబంధించి అయితే అంటే వచ్చిన అనంతరం పూర్తి స్థాయిలో అయితే మాత్రం వచ్చిన అనంతరమే మాట్లాడతారని తెలుస్తుంది. సుష్మా, రైట్. థ్యాంక్ యూ చందు.